లాగిస్తారా రోజుకి? ట్యాంకర్, భారీ ట్యాంకర్లు కట్టి స్టోర్ చేస్తారేమో దాంట్లో. అదే ఎన్ని ట్యాంకర్లు కడతావు నువ్వు? ఎన్నిసార్లు కడతావు? ఎన్ని ట్యాంకర్లు కడతావు? రాజధాని అంతా ట్యాంకర్లకే సరిపోతుంది. అప్పుడు ఒక క్లారిటీ లేదు, మాట్లాడేస్తున్నాం. ఎవడికి తోచిందో ఆడు మాట్లాడేసేస్తున్నాడు. అక్కడ ఏది పడితే అది చెప్పేస్తున్నా. ఒకడేమో అనుకూలంగా, ఒకడేమో డిస్ట్రక్టివ్గా, రెండు. కానీ నిర్మాణాత్మక చర్చ జరగట్లేదు. అరే ఈ రాజధాని అనేటటువంటిది అందరి కోరిక కదా. రాజధాని ఒకటి బలంగా ఉండాలన్నటువంటిది. అది అమరావతి ఎంచుకున్నాం మనం. 29 గ్రామాల ఇది అన్నది కూడా ప్రజలకి చెప్పరే. ఇంకోటి జగన్ అన్న పాయింట్ ఏంటి? డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరిచ్చారు కేంద్రానికి? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఏమని? కిలోమీటర్కి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని. ఇది నిర్వహణకి. ఇప్పుడు 1,00,000 ఎకరాలు, ఇప్పుడు 50,000 ఎకరాలు అయిపోయింది. 1,00,000 కోట్లు, ఇంకో 16,000 మొత్తం కలిపి ఇంకో 50,000 అన్నారు టోటల్గా. 1,00,000 కోట్లు, 1,00,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు, 2,00,000 కోట్లు. ఎక్కడి నుంచి డబ్బులు ఉన్నాయా మన దగ్గర? జీతాలకి పోను, జీతాల డబ్బులే చాలట్లేదు మనకి. పెన్షన్లకే ఇబ్బంది పడుతున్నాం మనం. రిటైర్డ్ ఉద్యోగులకి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వట్లా. సంక్షేమ పథకాలన్నీ ఆపేశాం. ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టాం. ఆరోగ్యశ్రీ పక్కన పెట్టాం. ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు 1,500 లేపేశాం. 50 ఏళ్ల పెన్షన్ పక్కన పెట్టేశాం. నిరుద్యోగ భృతి లేదు. ఇస్తానన్న ఏమీ లేవు. ఆ కాపు నేస్తాలు, ఈబీసీ నేస్తాలు ఏమీ లేవు. చేతిలో డబ్బులు లేవు ఓ పక్కన. ఇట్లాంటి సందర్భంలో మా దగ్గర లేదు ఇట్లాగా ఉంటది ఇంత ఖర్చు అంటే ఎలా చేస్తారు? ఇప్పుడు 45,000 కోట్లు అప్పిచ్చారు ప్రపంచ బ్యాంకు వాళ్ళు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వీళ్ళు. ఇంకా 55,000